which is instruction in general language. Instruction అంటే ఏంటి జనరల్ లాంగ్వేజ్ లో? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? లీవ్ అబౌట్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్. లీవ్ అబౌట్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్. జనరల్ గా ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? Steps to complete a work. Steps to complete a work, student. Hello. మళ్ళీ చెప్పండి. హలో sir. Steps to complete a work అంటున్నారు sir. Text to complete a work. Step. Okay, steps to complete a work. Yes sir. Okay. Example. Example of instruction. Teacher. ఓకే సరే, ఇంటరాక్షన్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. లెట్ మీ కంటిన్యూ. కొన్ని ఎగ్జాంపుల్స్. ఇన్స్ట్రక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? వెళ్ళి డోర్ పెట్టేసిరా, కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయి, వాటర్ తీసుకురా, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. If you are commanding something to some other person, if you are commanding something to some other device, that is called instruction. అంతే కదా? సో ABAP లో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కీవర్డ్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ కీవర్డ్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఓకే, దీనికన్నా ముందు వాట్ ఈస్ ప్రోగ్రాము, వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పడానికి, అంటే ప్రోగ్రామ్ అంటే నేర్చుకున్నాము, ఇన్స్ట్రక్షన్ అంటే నేర్చుకున్నాము. దీనికంటే ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం డిస్కస్ చేయాలి. లెట్ మీ డిస్కస్. Sir, 1 minute. Yes. Continue. Okay. Yes. రైట్. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ డే నుంచి నేర్చుకునేది వింటూ ఉన్నాము. ABAP పని ఏంటి అంటే డేటాబేస్ లేయర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి అప్లికేషన్ లేయర్లో పెట్టేసి ప్రాసెస్ చేసి ప్రజెంటేషన్ లేయర్లో చూపించాలి. ఎట్ ద సేమ్ టైం ప్రజెంటేషన్ లేయర్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో అవన్నీ తీసుకొచ్చేసి అప్లికేషన్ లేయర్లో ప్రాసెస్ చేసి డేటాబేస్లో సేవ్ చేయాలి. రైట్. ఇప్పుడు డేటాబేస్ లేయర్లో నాకు రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, డేటాబేస్ లేయర్లో రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఈ రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్లో తీసుకొని రావాలి. అప్లికేషన్ లేయర్లో తీసుకొచ్చేసి దీన్ని ప్రాసెస్ చేసి ప్రజెంటేషన్ లేయర్లో చూపించాలి. ఓకే, రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ని డేటాబేస్ నుంచి తీసుకొచ్చేసి అప్లికేషన్ లేయర్లో చూపించి ప్రాసెస్ చేసి ప్రజెంటేషన్ లేయర్లో డిస్ప్లే చేయాలి.
ఈ డేటాబేస్ లో రాజ్ కుమార్ అనే దానికి ఒక మెమరీలో సేవ్ అయి ఉంటుంది. రాజ్ కుమార్ అనే ఈ ఇన్ఫర్మేషన్ మెమరీలో సేవ్ అయి ఉంటుంది. ఈ రాజ్ కుమార్ని నేను అప్లికేషన్ లేయర్లోకి తీసుకురావాలి అంటే నాకు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన కంప్యూటర్లో ఒక ఫిలిం ఉంది, ఒక సినిమా ఉంది. ఆ సినిమా వచ్చేసి 1 ఉంది. నేను నా పెన్ డ్రైవ్లో ఆ సినిమాను కాపీ చేయాలి అని అంటే నా పెన్ డ్రైవ్లో కాపీ చేయాలి అంటే నా పెన్ డ్రైవ్లో 1 GB స్పేస్ వచ్చేసి ఉండాలి. 1 GB ఫ్రీ మెమరీ లొకేషన్ వచ్చేసి ఉండాలి. అదర్వైజ్ సేవ్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా వచ్చేసి 1 GB ఉండి నా పెన్ డ్రైవ్లో ఓన్లీ 500 MB మాత్రమే స్పేస్ ఉంటే నేను తీసుకోగలుగుతానా? తీసుకోలేను at the same time. So we need memory location, first thing. And one more thing, ఆ మెమరీ, నా పెన్ డ్రైవ్లో ఉన్న మెమరీ అనేది సినిమా యొక్క ఫైల్ టైప్ను యాక్సెప్ట్ చేసేది అయి ఉండాలి. సినిమా యొక్క ఫైల్ టైప్ను యాక్సెప్ట్ చేసేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా కంప్యూటర్లో సినిమా వచ్చేసి MP4 ఫార్మాట్లో ఉంది, బట్ నా పెన్ డ్రైవ్ వచ్చేసి MP4 ఫార్మాట్ని తీసుకోదు. సో అప్పుడు నేను సేవ్ చేయలేను. అంటే మెమరీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కు మూవ్ కావాలి అంటే దానికి కంపాటబిలిటీ ఉండాలి. దాని యొక్క సైజ్ యొక్క కంపాటిబిలిటీ ఉండాలి, దాని యొక్క టైప్ యొక్క కంపాటబిలిటీ ఉండాలి. సో అలాగే రాజ్ కుమార్ అనేది ఒక టెక్స్ట్. దీని యొక్క సైజ్ వచ్చేసి ఏముంది? 8 క్యారెక్టర్స్. రాజ్ కుమార్ అనేది ఒక టెక్స్ట్ అండ్ దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 8. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8 డిజిట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ కూడా అప్లికేషన్ సర్వర్లోకి దీన్ని తీసుకురావాలి అంటే నాకు కూడా టెక్స్ట్ టైప్ కావాలి. ఇది 8 క్యారెక్టర్స్ కానీ 8 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని కానీ యాక్సెప్ట్ చేసేది ఉండాలి. సో అప్పుడు మాత్రమే నేను డేటాబేస్లో ఉన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్ని అప్లికేషన్ లేయర్లోకి తీసుకురాగలుగుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ లేయర్లో నాకున్న మెమరీ లొకేషన్ వచ్చేసి నెంబర్ అనుకోండి. నేను అలొకేట్ చేసిన మెమరీ వచ్చేసి నెంబర్ అనుకోండి. ఈ రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ నెంబర్లో సేవ్ కాదు. ఈ రాజ్ కుమార్ అనే వచ్చేసి టెక్స్ట్లో సేవ్ కాగలుగుతారు కానీ ఇక్కడ కాదు. ఈ నెంబర్లో సేవ్ అవుతుందా? కాదు. ఓకే, అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేయాలి అంటే మనకి దాని యొక్క డేటా టైపు అట్ ద సేమ్ టైం దాని యొక్క సైజ్ కూడా అవసరం. సైజ్ అంటే ఏంటి? రాజ్ కుమార్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో దీంట్లో 8 క్యారెక్టర్స్ ఉంది. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ వచ్చేసి 4 క్యారెక్టర్స్ తోటి క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? నాకు ఏం ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది? RAJK అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే సేవ్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేవ్ కాదు. ఒకవేళ కనుక ఈ టెక్స్ట్ యొక్క సైజు 5 ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ యొక్క సైజు 5 ఇస్తే ఏమవుతుంది? మహా అంటే RAJKU అని మాత్రమే సేవ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి సింపుల్గా రిపీట్ చేస్తాను. అబాపర్ యొక్క జాబు డేటాబేస్ లేయర్ నుంచి డేటాబేస్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ప్రెజెంటేషన్ లేయర్లో డిస్ప్లే చేయాలి. సో దానికోసం వచ్చేసి
మెమరీ కంపాటబిలిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ని, రాజ్ కుమార్ అనే టెక్స్ట్ని అప్లికేషన్ లేయర్లోకి తీసుకురావాలి అంటే నాకు సేమ్ డాటా టైప్ ఉండాలి అని దాని యొక్క సైజ్ కూడా కంపాటబుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని రాగలుగుతాను. అదర్వైజ్ నేను డేటాబేస్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్లోకి తీసుకొని రాలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాజ్ కుమార్ అనే ఇన్ఫర్మేషన్ని నేను నెంబర్లో సేవ్ చేయగలుగుతానా? చేయలేను. ఎందుకు? నెంబర్ కెన్ యాక్సెప్ట్ న్యూమరిక్ వాల్యూస్ బట్ నాట్ టెక్స్ట్. రాజ్ కుమార్ అనేది టెక్స్ట్, నథింగ్ బట్ క్యారెక్టర్స్. రాజ్ కుమార్ అనేది క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంది. దీన్ని మనం న్యూమరిక్ ఫార్మాట్లోకి మనం చేంజ్ చేయలేము. ఓకే, క్లియర్ అప్ టు నౌ? ఎనీ డౌట్స్? హలో, ఓకే ఓకే ఫైన్. మీ దగ్గర నుంచి వాయిస్ రాకపోయేసరికి అసలు వినబడుతుందా లేదా అనే డౌట్ వచ్చేసింది. ఫైన్. సో ఇప్పుడు చిన్నగా మనం డైరెక్ట్ ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చూసే స్క్రీన్ వచ్చేసి SAP GUI. ఓకేనా? ఈ స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ఓకే, దీన్ని SAP GUI అని అంటాం మనం. ఓకే, SAP GUI నుంచి మనం SAPకి లాగిన్ అవుతాము. సో లాగిన్ అయ్యేటప్పుడు మనకు డిఫరెంట్ క్లయింట్స్ అవైలబుల్గా ఉంటాయి. రియల్ టైంలో డిఫరెంట్ క్లయింట్స్ వచ్చేసి అవైలబుల్గా ఉంటాయి. అవి డెవలప్మెంట్ క్లయింట్, లేకపోతే క్వాలిటీ వాళ్ళది, ప్రొడక్షన్ క్లయింట్. సో డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఆ ప్రాజెక్ట్ని బట్టి ఆ ప్రాజెక్ట్లో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో వాళ్ళు ఆల్రెడీ చెప్తారు ఏ క్లయింట్ దేనికోసం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ECC డెవలప్మెంట్ అని ఉంది, ఇది దేనికోసం వాడతాము. ECC శాండ్ బాక్స్ అని ఉంది, ఇది దేనికోసం వాడతాము. QA అని ఉంది, క్వాలిటీ సిస్టమ్, దేనికోసం యూజ్ చేస్తాము. S41709 ఉంది, ఇది దేనికోసం యూజ్ చేస్తాము అనేది వాళ్ళు ఆల్రెడీ మనకు ముందే చెప్తారు. సో దాన్ని బట్టి మనం లాగిన్ కావాల్సి వస్తుంది. సో SAPకి లాగిన్ కావాలి అని అంటే ఆ క్లయింట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ క్లయింట్ నెంబర్ అనేది ఉంది. ఈ క్లయింట్ నెంబర్ వచ్చేసి మనకు 800. ఏది? నేను యూజ్ చేసే సిస్టమ్కి 800. ఓకేనా? రియల్ టైంలో మనకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో మనల్ని అడుగుతారు, మీరు ఏ క్లయింట్, మీరు యూజ్ చేసే క్లయింట్ నెంబర్ ఎంత అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 800 అని చెప్పామనుకో, ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే క్లయింట్ నెంబర్ 800 అనేది IDS సిస్టమ్స్ కోసం, ట్రైనింగ్ సిస్టమ్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్లో నా క్లయింట్ నెంబర్ వచ్చేసి 10, 30, 28, 48 ఉన్నాయి. బట్ 800 అనేది యూజ్ చెయ్యము. 800, 801, 8010, 805, 8తో స్టార్ట్ అయ్యే క్లయింట్ నెంబర్ మోస్ట్లీ యూజ్ చెయ్యరు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాలి. SAP లాగిన్లోకి మనం లాగిన్ ప్యాడ్ ఇది SAP లాగిన్ ప్యాడ్. దీంట్లో మనకు కావాల్సిన క్లయింట్ పైన డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఈ స్క్రీన్ వస్తుంది, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, వన్ సెకండ్.
ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను పాస్వర్డ్ తప్పించాను. ఇప్పుడు ఏమనండి, నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ పాస్వర్డ్ లాగాన్ అటెంప్ట్స్ 1 అని వచ్చింది. ఇది కనబడుతుందా బ్యాక్ సైడ్ వాళ్ళకి? ఓకే, నేను పాస్వర్డ్ ఒకసారి తప్పివ్వగానే నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ పాస్వర్డ్ లాగాన్ అటెంప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఓకేనా? దీని మీనింగ్ ఇది ఎందుకు వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ అనేది మనకి ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే మనం పాస్వర్డ్ 3 టైమ్స్ ఇస్తామో అప్పుడు ఆ యూజర్ ఐడి అనేది లాక్ అయిపోతుంది. పాస్వర్డ్ ని 3 టైమ్స్ ఇస్తే ఆ యూజర్ ఐడి అనేది లాక్ అయిపోతుంది. దెన్ వి నీడ్ టు రీచ్ బేసిస్ టీమ్ అండ్ ఆస్క్ దెమ్ టు అన్లాక్ అవర్ యూజర్ ఐడి. సో అందుకని మనం ఎప్పుడైనా లాగిన్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా లాగిన్ కావాలి. ఓకే, ఫైన్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, చెప్పండి. కెన్ యూ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ సార్? ఫాంట్ సైజా? yes sir. ఒక్క నిమిషం. రికార్డింగ్ స్టాప్ చేయండి. సార్ ఆప్షన్స్ లో ఉంటుంది సార్ ఫస్ట్. ఫాంట్ సెట్టింగ్స్ ఉంది చూడండి, సెకండ్ వన్. Yes. బోల్డ్ తీసుకోండి సార్, బోల్డ్ తీసుకోండి సార్. సో కనబడుతుందా? ఇంకా ఇంక్రీజ్ చేయాలా సార్? నెక్స్ట్ సెషన్ కే ఆ సెట్టింగ్స్ అప్లై అవుతాయి సార్. సో బ్యాక్ వచ్చేసి కంప్లీట్ గా మళ్ళీ లాగిన్ అవ్వండి సార్, లాగ్ ఆన్. ఫైన్. ఓకే, ఇప్పుడు కనబడుతుందా? బెటరా? ఫైన్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తాను. మేబీ బ్యాక్ సైడ్ వాళ్ళకి కనబడలేదు అనుకుంటా. ఒకసారి మనకు కావాల్సిన క్లయింట్ ని సెలెక్ట్ చేసుకొని లాగాన్ అని అన్న తర్వాత మనకు క్లయింట్ నెంబర్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతారు. సో మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తాము. సారీ, ఇది దీంట్లోనే పెట్టాయి. What happened? రైట్. సో మనం పాస్వర్డ్ కనుక 3 టైమ్స్ ఇస్తే పాస్వర్డ్ ఆ యూజర్ ఐడి అనేది లాక్ అవుతుంది. సో వి నీడ్ టు రీచ్ బేసిస్ టీమ్ అండ్ ఆస్క్ దెమ్ టు అన్లాక్ అవర్ యూజర్ ఐడి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ SAP. ఇక్కడ ఉన్న ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ మెనూ, ఎడిట్,
ఫేవరైట్స్ ఎక్స్ట్రా సిస్టమ్ హెల్ప్ అని ఉంది. దాని కింద మనకి బాక్స్ వచ్చేసి ఉంది. ఈ బాక్స్ ని కమాండ్ లైన్ అంటాము. ఈ బాక్స్ లో మనము ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తాము. ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ టు నావిగేట్ టు పర్టికులర్ స్క్రీన్ ఇన్ SAP. సో SAP లో ABAP కోడ్ వచ్చేసి SC38. ఓకే, SC38 అనే ట్రాన్సాక్షన్ లో సెకండ్ జూమ్ కావట్లేదు. SE38 అయ్యాయి బాబాయ్. SE38 is the transaction code to write programs in SAP ABAP. Okay, SE38. I am repeating once again. SE38 is the transaction code to write reports or programs in SAP ABAP. We need to use so many transaction codes, but today we are starting with SE38. Okay, నేను SE38 అని ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ నేమ్. In SAP, all standard అంటే delivered by SAP programs are starts with A to X. Program name starts with A, B, C or up to X. But our own programs or custom programs starts with Y or Z. Okay, for example, నేను కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ నేమ్ స్టార్ట్స్ విత్ Z. It should be start with Z. Okay, నేను ఇలా రాస్తున్నాను ZRK test 01 వచ్చేసి నా ప్రోగ్రామ్ నేమ్. ZRK test 01 ప్రోగ్రామ్ నేమ్. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇలా వచ్చేసింది. అని I'm just closing this one. దానికి బదులుగా నేను RK_test01 అని చెప్పి ఇలా చెప్పి క్రియేట్ చేస్తాను అనుకోండి. సో then it asks for the access key. So that means we do not have permission to write the code starting with A to X. మన ప్రోగ్రామ్ నేమ్ అనేది వచ్చేసి Y and Z తో మాత్రమే స్టార్ట్ కావాలి. whenever we are writing any custom code, the first letter of program should be Y or Z. All the standard programs delivered by SAP are starts with A to X. Seems a bit slow. సో నేను ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ZRK_test0001 అని ఇచ్చాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ క్రియేట్. ఫస్ట్ ప్రోగ్రామ్
సో ప్రోగ్రామ్ యొక్క అట్రిబ్యూట్స్ మనం మెయింటైన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ టైటిల్ అడిగింది. సో ఇట్ ఈజ్ అవర్ ఓన్ టెక్స్ట్. ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఇవ్వచ్చు. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అని యూజ్ చేశాను. అండ్ టైప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ అని ఇచ్చేసాను. దెన్ క్లిక్ ఆన్ సేవ్. Seems it is very slow. Okay, once we click on save, it will ask for the package. For time being, we are saving into local object. Later point of time, I will explain you what is package, what is local object, why do you need to save in packages in real time, what is how to create the package, and all those things we will discuss in future. As of now, let's save the object in local. I think text చిన్నగా ఉంది కదా. సో స్క్రీన్ పెద్దగా ఉంది కానీ టెక్స్ట్ చిన్నగా ఉంది. No. కనబడుతుందా లాస్ట్ లైన్ లో వాళ్ళకి? లేదు సార్, కనిపించలేదు వాళ్ళకి. నెక్స్ట్ రికార్డెడ్ సెషన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను నేను తర్వాత. ఓకే, సరే అయితే నేను ఇవాళ చాలా ఎక్కువ చెప్పను, ఓన్లీ 4-5 లైన్స్ చెప్పి ఊరుకుంటాను, ఎందుకంటే లైవ్ లో అయితే బాగా అర్థమవుతుంది. యా ఫైన్. సో SE38 అనే ట్రాన్సాక్షన్ కోడ్ మనం వచ్చేసాము. SE38 అనే ట్రాన్సాక్షన్ కోడ్ మనం వచ్చేసాము. దాంట్లో ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి Z లేదా Y అనే లెటర్ తో స్టార్ట్ కావాలి. whenever we are trying to create our own custom program, custom object that should start with letter Z or Y. Okay.
సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, డేటాబేస్ లేయర్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాని అప్లికేషన్ లేయర్లోకి తీసుకురావాలి అంటే మనకు సేమ్ డాటా టైప్ అండ్ సైజ్ కావాలి. ఓకే, సో దానికోసం వచ్చేసి ఎస్ఏపిలో మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము. వేరియబుల్స్ ఆర్ ద నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ టు సేవ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, data is the keyword. Okay, data is the keyword to create a variable. ఓకే, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడే డౌట్ అవసరం లేదు మీకు. డాటా ఎందుకు రాశారు ఇక్కడ, అసలు ఇక్కడ 2 చుక్కలు ఎందుకు పెట్టారు, లేకపోతే అసలు ఎందుకు ఇది, ఇవన్నీ మెల్లిగా అర్థమవుతాయి. ఓకే, సో నేను ఏమని రాశాను ఇక్కడ, డాటా వేరియబుల్ 1 టైప్ 10. ఓకే, దీని అర్థం ఏంటంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి V1 అనే వేరియబుల్లో సేవ్ కావాలి. దీని యొక్క డాటా టైప్ వచ్చేసి క్యారెక్టర్స్ అయి ఉండాలి అండ్ దాని యొక్క సైజ్ వచ్చేసి 10 అయి ఉండాలి. ఓకేనా, రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఇన్పుట్లో ఏది ఇస్తే అది వచ్చేసి అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. ఇన్పుట్లో మనం ఏదైనా కానీ ఇవ్వాలి అంటే దానికోసం డిక్లరేషన్ వచ్చేసి పారామీటర్స్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ చేస్తాము. పారామీటర్స్ అనే కీవర్డ్ తోటి ఇన్పుట్లో ఏదైనా ఇవ్వాలి అనుకుంటే పారామీటర్స్ అనే కీవర్డ్ తోటి మనము డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 టైప్ char 10. ఇక్కడ ఉన్న బటన్ వచ్చేసి ఎగ్జిక్యూట్ బటన్. ఓకే, ఎగ్జిక్యూట్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైనా వచ్చేసింది, మనం అక్కడ ఏదైతే ఇచ్చామో ఇన్పుట్ 1 అనేది వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ 6 అని క్రియేట్ చేశాను. ఇన్పుట్ 6 అని క్రియేట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఏమైనా వచ్చేసింది, ఇన్పుట్ 6 అని వచ్చేసింది. ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆర్ ఏదైనా కోడ్ చేంజెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to save that program by clicking on save button. We need to save the program by clicking on save button. Once you save the button, once you click on save button, you need to check the program whether the written code is correct or not. Okay, you need to click on this check. Once you click on this one, it is giving the message no syntax error found in report ZRK_test01. Once you check the program, then again you need to click on activate. As of now, it is showing us inactivate. Okay, as of now it is showing us inactivate. Once you click on this one, then only it will become activate. Any program once you save this one, you need to check and activate, then only you can execute that program. So ఇక్కడ నేను parameters input 6 type 10 అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఏమైనా వచ్చేసింది, ఇన్పుట్ 6 అని ఇచ్చింది. సో నువ్వు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలని అనుకుంటావో అది ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, మీరు ఏం డౌట్ పెట్టుకోవద్దు. ఇక్కడ పారామీటర్స్ అని ఎందుకు రాసాము, టైప్ అని ఎందుకు రాసాము, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. ఈ రోజు మాత్రం ఓన్లీ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రమే మీకు చూపించాను.
ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ లో ఇన్పుట్ ఇచ్చామో ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవుట్పుట్ లో రావడానికి వచ్చేసి రైట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను నేను. రైట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. వాట్ ఈస్ కీవర్డ్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈ రోజు నేను ప్రోగ్రామ్ ఎక్కువగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి కనబడట్లేదు. సో ఐ డు నాట్ వాంట్ టు మేక్ దమ్ అన్హ్యాపీ. ఓకే, పారామీటర్ అనే కీవర్డ్ వచ్చేసి ఇన్పుట్ లో మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, రైట్ అనే కీవర్డ్ వచ్చేసి వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ we took in the input to print it. For example, ఇక్కడ నేను SAP FICO అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ ఏమని ప్రింట్ ఉంది? SAP FICO అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ అని చేశాను, క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైనా ప్రింట్ అయింది? సేల్స్ అని ప్రింట్ అయింది. ఇక్కడ మెటీరియల్ అని ఇన్పుట్ ఇచ్చాను, ఇక్కడ మెటీరియల్ అని ప్రింట్ అయింది. ఓకే ఓకే గైస్, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో డౌట్స్ కదా, ఫైన్. ఓకే, ఒక చిన్న విషయం చెప్పేసి టాపిక్ ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఫెయిల్ అయ్యే వాళ్ళకు డిఫరెన్స్ ఏంటండి? క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళకు ఫెయిల్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ చూస్తే అందరూ ఒకే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, ఒకే లెక్చర్ జరుగుతుంది, సేమ్ టైప్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారు. కానీ కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇక్కడ కొన్ని కారణాలు చూస్తే ఆ ఎగ్జామ్స్లలో క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, క్లాస్లో లాస్ట్ వచ్చిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళకి, సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళకి, థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళకి డిఫరెన్సెస్ ఏమున్నాయంటే వాళ్ళందరూ సేమ్ క్లాస్ లో ఉన్నారు, వాళ్ళందరికీ సేమ్ బ్రెయిన్ ఉన్నది, వాళ్ళందరికీ సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉన్నది. బట్ కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు, కొంతమంది మాత్రమే కాలేదు. ఎందుకు అనంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన పర్సన్కి తెలుసు డైలీ చదివితే మంచి మార్కులు వస్తాయని. కాబట్టి వాడు ఏం చేసిందంటే డైలీ చదవడం మొదలుపెట్టిండు. డైలీ ఈ రోజు జరిగిన సెషన్ ఈ రోజు చదవడం మొదలుపెట్టిండు. ఈ రోజు క్లాస్లో ఏమేమి చెప్పారో అవన్నీ చదవడం మొదలుపెట్టాడు చిన్నప్పటి నుంచి. దానివల్ల ఏమైందంటే వానికి గుర్తు పెట్టుకోవడం అనేది అలవాటైంది. ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ని గుర్తు పెట్టుకోవడం అనేది అలవాటైపోయింది. వానికి గుర్తు పెట్టుకోవడం అనే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకోవడం అలవాటైంది కాబట్టి వాడు ఎక్కువగా గుర్తు పెట్టుకోగలుగుతాడు. కాబట్టి వాడు ఎక్కువగా ఎగ్జామ్ లో రాయగలుగుతుండు. ఎక్కువగా ఎగ్జామ్ లో రాయగలిగితే ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయి, క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఎవడైతే ఫెయిల్ అయ్యాడో వానికి ఎంతైతే బ్రెయిన్ ఉందో క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా అంతే బ్రెయిన్ ఉంది. బట్ డిఫరెన్స్ ఏం తెలుసా, వీరికి గుర్తు పెట్టుకోవడం అనేది అలవాట్లేదు. చదివిన ఇన్ఫర్మేషన్ అనే దాన్ని గుర్తు పెట్టుకోవడం అనేది అలవాట్లేదు. అందువల్ల వీడు ఒకవేళ చదివినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వీనికి గుర్తుకుండదు. ఆ గుర్తుకున్నది కొద్దిగానే గుర్తుకుంది, లేకపోతే అసలే గుర్తుకుండదు. అందువల్ల వాడు ఎగ్జామ్ లో రాయలేకపోతాడు. ఎగ్జామ్ లో రాయలేకపోవడం వల్ల వాడు ఫెయిల్ అవుతాడు. ఎట్ ద సేమ్ టైం ఎస్ఏపి జాబ్స్ కూడా అంతే. ఎస్ఏపిలో మీకు జాబ్ రావాలి అంటే ఏం చేయాలి? డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఇక్కడ చెప్పిన నోట్స్ కానీ లేకపోతే ఇక్కడ చెప్పిన విషయాలు కానీ ప్రాక్టీస్ చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి. అప్పుడు మీకు ఎస్ఏపి స్క్రీన్స్ అనేవి అలవాటవుతాయి, ఎస్ఏపి టర్మినాలజీ అనేది అలవాటు అవుతుంది. దానివల్ల మీరు ఇంటర్వ్యూలో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దానివల్ల మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, వెరీ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఓకే, నేను
ఈ రోజు వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు నేను ఇక్కడ కన్సర్న్ పర్సన్కు షేర్ చేస్తాను. వాళ్ళు మీకు రేపు క్లాస్కి రాగానే మీకు ఇచ్చేస్తారు. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా వాయిస్ మీకు వినపడుతుందా? చాను ఎస్కే. ఏంటండి? చాను ఎస్కే నేనే మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. సో అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.